అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్చ్ లోకల్. ఈ వీడియోలో నేను అసైన్డ్ భూముల్లో నిర్మించుకున్నటువంటి అక్రమ కట్టడాలు ఏదైతే ఉన్నాయో వాటిని కూల్చి వేసినటువంటి సంఘటన హైదరాబాద్ శంషాబాద్ పరిధిలో చోటు చేసుకుంది. సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఈరోజు మీకు నేను ఇవ్వబోతున్నాను. సో ఇక్కడ మనం చూసినట్లయితే శంషాబాద్ ప్రభుత్వ అసైన్డ్ భూముల కబ్జాకు పాల్పడిన వారు ఏ స్థాయిలో ఉన్నా కూడా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పేసి శంషాబాద్ తహసీల్దార్ రవీందరత్ హెచ్చరించడం జరిగింది. మంగళవారం ఇంటి నెంబర్లు సృష్టించి అదేవిధంగా రిజిస్ట్రేషన్ చేయించి శీర్షికతో ఈనాడులో ప్రచురితమైనటువంటి కథనాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనేది తీవ్రంగా పరిగణించి దీనికి సంబంధించి గొల్లపల్లి అసైన్డ్ భూముల్లో వెలిసినటువంటి అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేసి సమగ్ర నివేదిక అందజేయాలి అని చెప్పేసి కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. దీంతో తహసీల్దార్ రవీందరత్ రెవెన్యూ అధికారులతో కలిసి గొల్లపల్లి రెవెన్యూ సంఖ్య 219, 220, 221లోని 18.23 ఎకరాల ప్రభుత్వ భూములను పరిశీలించడం జరిగింది. అక్రమంగా వెలిసినటువంటి నిర్మాణాలు ప్రహరీలను ప్రొక్లైన్లతో కూల్చివేయించడం జరిగింది. మళ్ళీ ఇక్కడ నిర్మాణాలు చేపట్టినట్లయితే ఉపేక్షించేది లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. జీవనోపాధి కోసం 42 మంది నిర్బంధ కార్మికులకు 1987లో ప్రభుత్వం కేటాయించినటువంటి ఈ భూములను అమ్మకానికి పెడితే పిఓటి చట్టం కింద స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి కూడా వీళ్ళు చెప్పినటువంటి సంగతి మనము ఈ యొక్క ఈనాడు పేపర్లో చూస్తున్నాం. సో ఇదండి ఈరోజు నేను వీడియోలో మీకు చేయాలనుకున్నది, షేర్ చేయాలనుకుంది. దయచేసి మీకు ఈ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.